జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు. ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే, నన్ను ఒక భక్తురాలు అడిగింది, అయ్యా స్వామి, ఒకటే మాకు కన్ను అదురుతుంది, దాని ద్వారా ఏదైనా చెడు శంకిస్తుందా? కన్ను అదిరితే ముందుగా మనకు ఏదైనా చెడు శంకిస్తుంటే ఆ విధంగా మనకు సూచన ఇస్తుందా అని చెప్పేసి అడిగారు. అయితే దానికి గాను మగవారికి కుడి కన్ను అదిరితే ఏదైనా ధనప్రాప్తి లేదా ఏదైనా ఒక శుభవార్త వినేటందుకు అవకాశం ఉంటుందండి. ఇది మగవారికి. ఆడవారికి అయినట్లయితే కుడి కన్ను గనక అదిరినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ఒక చెడు అనేది శంకిస్తుంది. అంతేకాకుండా గొడవకు దారి తీస్తుంది. అదేవిధంగా ఏదైనా ఇంట్లో చెడు ప్రభావం అనేది వారిపై చూపిస్తుంది. కాబట్టి ఆ సమయాన కన్ను గనక అదిరినట్లయితే మాత్రము మనము పూర్వశాస్త్ర ప్రకారంగా కన్ను అదిరిన సమయాన దానిని 3 మార్లు ఈ విధంగా అనుకోవాలండి. అంతేకాకుండా ఎక్కువగా పదే పదే అదే విధంగా కన్ను అదిరితే మాత్రం ఖచ్చితంగా మీరేం చేయాలి అన్నట్లయితే, మన కాలి బొటన వేలు కింద ఉన్నటువంటి ఈ యొక్క ధూళి, ఈ మట్టి ఏదైతే ఉంటుందో దీనిని 3 మార్లు ఈ విధంగా అని ఇక్కడ దానిని 3 మార్లు రాయాలండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఆ యొక్క చెడు అనేది జరగకుండా ఉంటుంది. కావున దీన్ని గమనించండి. ఎవరికైనా కూడా కన్నదిరినట్లయితే ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.